హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం. ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ బ్యాచ్ 3కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం 19వ రోజులోకి ఎంటర్ అయిపోయాము. ఎంతో అద్భుతంగా ఎంతో అద్భుతంగా గత 18 రోజులుగా చాలా సబ్జెక్ట్‌ని మనం తీసుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు ఎంతోమంది మాస్టర్స్ రావడము, వాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము. మరి ఈరోజు మనం సెషన్‌లోకి వెళ్ళే ముందు ఎంత సబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నామో ధ్యానం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి అందరం కూడా ధ్యానం చేద్దాము. చక్కగా సంగీతంతో కలిసి ధ్యానం చేద్దాం. అందరూ సుఖాసనంలో కూర్చుందాము. కళ్ళద్దాలు ఉన్నవాళ్ళు కళ్ళద్దాలు తీసేయండి. వేళ్ళలో వేలు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని, సహజంగా జరుగుతున్న మన శ్వాసని గమనిస్తూ ఉందాం. మనతో మనం ఏకమవుదాం. మన శ్వాసతో ఏకమై ఉందాం. శ్వాస మీద ధ్యాస.
ఎన్ని ఆలోచనలు వచ్చినా వాటికి ఎలాంటి దృష్టి ఇవ్వకుండా మళ్ళీ తిరిగి మన సహజ శ్వాస దగ్గరికి
ఆఖరి ఒక్క నిమిషం. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో అనుసంధానమై ఉందాము. కొద్దిసేపు మనం సంగీతం లేకుండా ధ్యానం చేద్దాం. హాయిగా సహజంగా జరుగుతున్న మన శ్వాసను గమనిస్తూ ఉందాం మాస్టర్స్. మనలోనికి అంతరంగ ప్రయాణం చేద్దాం. ఓకే మాస్టర్స్. నెమ్మదిగా మన సహజ స్థితికి వచ్చేద్దాం. స్లోలీ కమ్ బ్యాక్. లాస్ట్ 10 seconds.
ఓకే. నెమ్మదిగా రెండో అరచేతిని ఊడదీసి కళ్ళపై ఉంచుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. రెండో అరచేతుల్ని తీస్తూ నెమ్మదిగా, మెల్లగా కళ్ళు తెరుద్దాం. ఈ అద్భుతమైన ధ్యానానికి ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. అలాగే ఈ ధ్యానాన్ని అందించినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు కూడా నమస్కరించుకుంటూ, అలాగే మనల్ని మనం కూడా అప్రిషియేట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ బ్యాచ్ 3లో 19వ రోజుకి చేరుకున్నాము. మరి మొన్నటి దాకా ఎంతో మంది మాస్టర్స్ చేత ఎంతో నాలెడ్జ్‌ని పొందాము. రోజుకొక టాపిక్‌తో లా ఆఫ్ కర్మ గురించి, ఇంకా బోల్డ్ అనే టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాము. మరి ఈ రోజు కూడా మనతో పాటు చాలా మంది గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సెషన్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు థర్డ్ ఐ గురించి తెలుసుకుందాం. రేవతి మ్యామ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో మరి ఎంతో అద్భుతంగా గ్లోబల్ ప్లాట్ఫామ్ లో రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ 3 ప్రోగ్రాములు చేసుకునేటువంటి మనము ఈ థర్డ్ ప్రోగ్రాము దగ్గరకు వచ్చేసింది అంటే 19th డేకి వచ్చేసింది అంటే అందరము కూడా ఈ తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ ని గ్లోబల్ వైజ్ గా కూడా అందరు మాస్టర్స్ కి అందించాలి అని చెప్పేసి అనే ఒక ఉద్దేశంతో పరి మేడము మన యొక్క తెలుగు రాష్ట్రాల పత్రిజీ అందించేటువంటి ఆ జ్ఞానాన్ని ఒక సీడ్ లాగా గ్రేట్ పిల్లర్స్ లాగా ఉన్నటువంటి ఆ మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ ని గ్లోబల్ లెవెల్లో తీసుకువెళ్ళాలి. మా దగ్గర ఇంత నాలెడ్జ్ ఉన్న మాస్టర్స్ ఉన్నారు అని చెప్పేసి అని ఇంట్రడ్యూస్ చేయాలి గ్లోబల్ లెవెల్లో అని చెప్పేసి అని ఆమె పడుతున్నటువంటి ఆ తపనకి సహకారమే ఉంది కాబట్టి ఆ సహకారం అందించే సదుద్దేశంతో ఎంతో మంది మాస్టర్స్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ రోజు థర్డ్ ఐ గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి థర్డ్ ఐ గురించి ఎంతో అద్భుతంగా వివరించగలిగేటటువంటి మాస్టర్ బాలకృష్ణ గారు మనతోటి ఉన్నారు. సో బాలకృష్ణ గారిని మనం ఆహ్వానించుకుందాం. సార్ బాలకృష్ణ సార్, హ్యాండ్ అవుట్ టు యూ. నమస్తే మేడం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మరి ఎంతమంది థర్డ్ ఏ మాస్టర్స్ గ్రూప్ లో ఉన్నారు, వాళ్ళందరికీ నమస్తే. మరి థర్డ్ ఐ అంటే మన అండర్స్టాండింగ్ ప్రకారం ఏదన్నా విజన్స్ చూస్తే థర్డ్ ఏ మాస్టర్ అని చెప్తున్నాం మనం. ఫస్ట్ మనం కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే విజన్ చూస్తేనే అది థర్డ్ ఐ ఉన్నట్టు కాదు. విజన్స్ లేకపోయినా కూడా థర్డ్ ఐ ఉంటుంది. ఇంకా పర్ఫెక్ట్ థర్డ్ ఐ కూడా ఉండొచ్చు, ఉంటుంది. సో ఫస్ట్ అర్థం చేసుకోండి, అంటే థర్డ్ ఐ అంటే విజన్స్ వస్తేనే కాదు అనేదాన్ని అర్థం చేసుకోండి. ఎంతో మంది మాస్టర్స్ కి వాళ్ళకి ఏమీ కనబడదు, కానీ వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ థర్డ్ ఐ ఉంటుంది. థర్డ్ ఐ అంటే ఒక చూడటమే కాదు, వినడము, స్పర్శ అవ్వచ్చు, వినడం అవ్వచ్చు, అనిపించడం అవ్వచ్చు, ఇంట్యూషన్ అవ్వచ్చు. ఇవంతా కూడా థర్డ్ ఐకి సంబంధించినయే. సో ఎవరికైతే ఇంట్యూషన్ ఉంటుందో, ఎవరికైతే చూడకుండానే విషయాలు అర్థం చేసుకుంటారో వాళ్ళకి మనం అనుకునే థర్డ్ ఐ అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ థర్డ్ ఐలో వాళ్ళు హయ్యర్ లెవెల్, థర్డ్ ఐలో హయ్యర్ లెవెల్లో ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకేమీ కనబడదు నాకు, కానీ ఒక మంచి థర్డ్ ఐ మాస్టర్తో
నా థర్డ్ ఐని చెక్ చేస్తే అది చాలా క్లారిటీగా కనబడుతుంది. అట్లని నాకేమీ కనబడదు. కాకపోతే ఆ థర్డ్ ఐ వర్క్ నాకు ఇంకో రకంగా పనిచేస్తుంది. ఒక ఇంట్యూషన్గా నాకు పనిచేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సరే ఇప్పుడు మనం అనుకునే థర్డ్ ఐ ఏదైతే చూస్తున్నామో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. మనం అనుకునే థర్డ్ ఏదైతే ఉందో అది పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఆర్టరీ మేజర్, ఈ మూడు ఎనర్జీల కలయిక థర్డ్ ఐ. ఓకే, ఇది మనం వర్క్ చేసే కొద్ది ఇది డెవలప్ అవుతుంది. మన పర్సనల్ కోసం మనం థర్డ్ ఐని ఉపయోగించుకుంటే దాన్ని చూసేది కొంచెం ఉంటే, వేరే వాళ్ళ స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం ఆ థర్డ్ ఐని ఉపయోగిస్తే అది ఇంకా బాగా చూడగలుగుతాము, ఇంకా డెప్త్గా చూడగలుగుతాము. అదే యూనివర్స్ కోసం మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ థర్డ్ ఐ ఇంకా బాగా డెవలప్ అవుతుంది, ఇంకా బాగా డెప్త్గా చూడగలుగుతారు. అంటే ఆ పర్పస్ను బట్టి మనం థర్డ్ ఐ అనేది యాక్టివేషన్ అనేది ఉంటుంది అనే దాన్ని అర్థం చేసుకోండి. అట్లాగే ఒక హయ్యర్ మాస్టర్ పక్కన కూర్చున్నప్పుడు కూడా థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది బాగా ఉంటుంది. ఒక్కోసారి కౌన్సిలింగ్స్ మనం చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళని కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ థర్డ్ ఐ అనేది చాలా ఎక్సలెంట్గా యాక్టివేట్ అవుతుంది. ఎట్లా యాక్టివేట్ అవుతుందంటే ఆ కూర్చున్న మాస్టర్ యొక్క థర్డ్ ఐ ఫ్రీక్వెన్సీ వీళ్ళతో కనెక్ట్ అయ్యి వీళ్ళు బాగా చూడగలుగుతారు. ఇంకోటి, ప్రాక్టీస్ చేసే కొలది థర్డ్ ఐ పెరుగుతుంది, థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది పెరుగుతుంది. ప్రాక్టీస్ చేసే కొలది, దాన్ని ఉపయోగించే కొలది థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది పెరుగుతుంది, ఆ స్పష్టత అనేది పెరుగుతుంది. సో థర్డ్ ఐలో కూడా ఎన్నో లెవెల్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఎన్నో లెవెల్స్ ఉన్నాయి థర్డ్ ఐలో. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం కూడా ఆత్మస్వరూపులం. ఓకే, మరి ప్రతి వాళ్ళకి థర్డ్ ఐ ఉంటుంది. మూలాధార స్థితిలో ఉన్న థర్డ్ ఐ ఉంటుంది. స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఏ స్థితిలో ఉన్నా థర్డ్ ఐ ఉంటుంది. ఇది మీ ఆజ్ఞ నుంచి తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతనికి మూలాధారం బాగా ఓపెన్ అయి స్వాధిష్టానం క్లోజ్ అయింది, లేదు మణిపూరకం ఓపెన్ అయింది అనుకుందాం. ఈ కనెక్షన్ మళ్ళీ అంటే దీనికి సంబంధించిన జ్ఞానం ఇతను థర్డ్ ఐ ద్వారా వెల్లడవుతూ ఉంటుంది. అంటే ఆ పర్సన్ మూలాధారం ఓపెన్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని బాగా చెప్పగలుగుతాడు. అదే స్వాధిష్టానం క్లోజ్ అయినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం అతను చెప్పలేడు అక్కడ. సో వీటన్నిటి కనెక్షన్ మీకు ఆజ్ఞ ద్వారా అందుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి బెస్ట్ కొంచెం మంచి థర్డ్ ఐ ఏంటంటే, ఎవరైతే అంటే డిఫరెంట్ లెవెల్స్ నుంచి కూడా చూస్తారు. కొంతమంది అనాహతం నుంచి చూస్తారు, కొంతమంది ఆజ్ఞ నుంచి చూస్తారు, కొంతమంది సహస్రాల నుంచి చూస్తారు. ఈ మూడు మంచి థర్డ్ ఐగా మనం తీసుకోవచ్చు. అనాహతం నుంచి కానీ, ఆజ్ఞ నుంచి కానీ, సహస్రాల నుంచి కానీ. ఈ అనాహతము, ఆజ్ఞ నుంచి చూసేది ఇటు ప్రాపంచంగాను ఇటు స్పిరిచువల్ గాను బాగా చూడగలుగుతారు. సహస్రాల నుంచి చూడగలిగిన వాళ్ళు యూనివర్సల్ గా వర్క్ బాగా చేయగలుగుతారు. దానికి సంబంధించిన బాగా ఇంట్రెస్ట్ గా వాళ్ళకు ఉంటుంది. ఈ కింద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించదు వాళ్ళకి. సో ఈ మూడింటి నుంచి కూడా ఈ మూడు స్థితుల నుంచి కూడా చూస్తారు అనే దాన్ని అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఒకసారి మనకు థర్డ్ ఐ ఓపెన్ అయింది అనుకోండి, ఒక హయ్యర్ మాస్టర్ దగ్గర కూర్చున్నప్పుడు, లేదంటే ఒక మంచి ఎనర్జీ స్పాట్ లో మనం కూర్చున్నప్పుడు మీ థర్డ్ ఐ ఓపెన్ అయితే దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా దాన్ని నిలబెట్టుకోవచ్చు. అంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఫ్రీక్వెన్సీని రికార్డ్ చేయగలగాలి మనం. ఓకే, సపోజ్ ఒక మంచి హయ్యర్ ఎనర్జీ స్పాట్ లోకి వెళ్ళినప్పుడు మీరు ధ్యానం చేసినప్పుడు మీ థర్డ్ ఐ ఓపెన్ అయ్యింది. ఆ ఎనర్జీని మీరు రికార్డ్ చేసినప్పుడు మీరు మామూలుగా ఉన్నప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు
ఆ ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఇమీడియట్ గా ఆ ఫ్రీక్వెన్సీలో మీ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అంటే దాన్ని ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీని మనం రికార్డ్ చేసుకుని ఓపెన్ చేసి రికార్డ్ చేసినప్పుడు మీరు చక్కగా చూడగలుగుతారు. సో లేదు నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మీరు మెడిటేషన్లో నుంచి బయటకు రావడం, మళ్ళీ థర్డ్ ఐతో మళ్ళీ చూస్తాం, మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ థర్డ్ ఐతో చూస్తాం చేసినప్పుడు కూడా అది మీకు రికార్డ్ అవుతుంది. అంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా మీరు మీ థర్డ్ ఐని బాగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది కూడా అర్థం చేసుకోండి. థర్డ్ ఐలో చాలా భ్రమలు కూడా ఉంటాయి. ఎవరైతే భయాలతో ఉంటారో బాధతో ఉంటారో వాళ్ళకి థర్డ్ ఐ కనబడవచ్చు. కానీ వాళ్ళకి కనబడే దృశ్యాలన్నీ కూడా వాళ్ళని ఇంకా భయపెట్టే విధంగా, ఇంకా కిందకి తొక్కేసే విధంగా కూడా ఉంటాయి అన్నమాట. అటువంటి వాళ్ళని మనం ఆ థర్డ్ ఐ విజన్ సంబంధించిన ఎంకరేజ్ అనేది మనం చేయకుండా ఉండడం బెటర్ అక్కడ. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ థర్డ్ ఐలో చాలా భ్రమలు ఉంటాయని చెప్తున్నా కదా. ఇప్పుడు మీకు థర్డ్ ఐలో మీకు కనబడింది ఫిజికల్ లెవెల్లో అది ఫామ్ అవ్వాలి. ఇది మీరు అర్థం చేసుకోండి. అప్పుడే అది మీరు చూసింది కరెక్ట్. ఒక ప్రాసెస్ మీకు జరిగింది, ఆ ప్రాసెస్ మీకు ఫిజికల్ లెవెల్లో మీకు కనబడాలి. అది మీ పర్సనల్గా దాన్ని చూసినా, యూనివర్సల్ పర్పస్గా చూసినా అది మీరు ఫిజికల్ లెవెల్లో ఉపయోగపడాలి, మీకు అది కనబడాలి. ఓకే ఫ్రెండ్స్, టైం కంప్లీట్ అయింది. మరి నమస్తే మరి అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతంగా పత్రి సారు మీకు ధ్యానం చేసినప్పటి నుంచి కూడా, ధ్యానంలో చేసిన మొదటి రోజు నుంచి ఏ వస్తే ఏ చెప్పండి, బి వస్తే బి చెప్పండి, సి వస్తే సి చెప్పండి అనేవారు. అది ఎందుకు చెప్పేవారా అలాగన్నది ఈ రోజు బాలకృష్ణ సార్ అందించేటువంటి నాలెడ్జ్ ద్వారా మనం తెలుసుకోగలిగాం. అంటే మన యొక్క స్థితిని బట్టి, మూలాధార స్థితిలో ఉంటే ఒకలాగుంటుంది, స్వాధిష్టాన స్థితిలో ఉంటే ఒకలాగుంటుంది, అలాగే మణిపూరక స్థితిలో ఉంటే ఒకలాగుంటుంది. ఆ స్థితిని బట్టే మన యొక్క అనుభవాలు అనిపించటము, వినిపించటము, కనిపించటము ద్వారా ఉంటుంది అనేసని. మరి ఇంకా చెప్పాలి అనంటే థర్డ్ ఐ అన్నది ప్రతి ఒక్కళ్ళలోని ఉంటుంది. అది పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ యొక్క దీంట్లోని మన యొక్క సాధన ద్వారా దాన్ని మనం ఎలాగ ఇచ్చేసుకోగలుగుతామో, పెంపొందించుకున్నది దాన్ని మనకి ఎప్పుడైతే మనలో సరికాని భయాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించుకోవడానికి కూడా మనకొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌లు అవి కరెక్టా కాదా అన్నది కూడా మనము క్లారిటీగా తీసుకోవడానికి ఈ యొక్క మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ కూడా చాలా అవసరమని ఇచ్చిన 7 మినిట్స్‌లోనే బాలకృష్ణ సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మరి మీరు అందించేటువంటి ఈ జ్ఞానాన్ని గ్లోబల్ మాస్టర్స్‌లో అందరికీ అందే విధంగా మరి మన మాస్టర్స్ అంతా కూడా ట్రాన్స్‌లేట్ చేసి దాన్ని క్లిప్పింగ్స్‌లా కూడా చేసి ఒక బైబుల్ లాగా తయారు చేస్తున్నారు సార్ మొత్తం. సో ఈరోజు ఈ ప్లాట్‌ఫార్మ్ మీద మీరు ఉండి ఇంత అద్భుతమైన జ్ఞానం అందించడం చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఇంకా ఉండండి. ఈ లోపల మిగతా మాస్టర్స్ దగ్గర నుంచి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేయగలుగుతారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అదే థర్డ్ ఐ మాస్టర్ గురించి ఇంకా మనకి నాలెడ్జ్ అందుకోవాలి అని చెప్పేసని అనుకుంటే ప్రత్యూష మేడం ఉన్నారు. ఆమె లైట్ వర్కర్స్ జూమ్ ద్వారా ఎంతో క్లాసెస్ తీసుకొని ఎంతో మంది మాస్టర్స్ కి క్లారిటీ ఇస్తూ ఉంటారు. సో మేడం, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే మాస్టర్స్. నమస్తే సార్, బాలకృష్ణ సార్, రేవతి మేడం అండ్ థ్యాంక్ యూ మేడం. యువర్ సెల్ఫ్. మరి చూస్తున్న వీవర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలండి. థర్డ్ ఇది ఫస్ట్ మనము మన ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే మనకి ఈ పదం ఎక్కువగా వినిపిస్తుందండి. సో పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్పేవారంటే, ఎప్పుడైతే మనం చక్కగా ధ్యానం చేసుకొని మరి ఆ విశ్వశక్తిని మనం పొందుతూ మన యొక్క నాడీ మండల శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది మొదలవుతుంది అని చెప్పేవారండి. సో ఈ థర్డ్ ఐ అనేది భౌతికమైన కన్ను కాదు, మనకి భౌతికంగా కనిపించేది కాదండి. ఇప్పుడు బాలకృష్ణ సార్ చెప్పారు కదా,
మరి ఇది బ్రెయిన్లో మరి జరిగే ఒక ప్రాసెస్. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అండ్ ఆల్ట్రా మేజర్, ఈ 3 మరి ట్రయాంగిల్ ఆఫ్ లైట్‌గా ఫార్మ్ అవుతాయి. ఎప్పుడైతే పిట్యూటరీ గ్లాండ్, దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారండి. ఈ పిట్యూటరీ గ్లాండ్ మన బాడీనంతా కూడా చక్కగా రెగ్యులేట్ చేస్తుంది. మనకి స్పిరిచువల్ అవేకనింగ్ కాకముందు మన శరీరానికి ఏమేం కావాలో దానికి తగిన విధంగా అది పనిచేస్తుంది. స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏమంటారంటే పిట్యూటరీ గ్లాండ్ ఎలా అవేకన్ అవుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఆ హృదయ పరిశుద్ధతతో మనము అలా మనం మన పర్సనాలిటీ అద్భుతంగా తయారైనప్పుడు ఈ స్పిరిచువల్ అవేకనింగ్ ద్వారా అప్పుడు ఆ పిట్యూటరీ గ్లాండ్ అనేది మరి యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. మరి ఈ పిట్యూటరీ గ్లాండ్ పీనియల్ గ్లాండ్‌ని అవేకన్ చేస్తుంది. పీనియల్ గ్లాండ్ దీన్ని స్పిరిచువల్ గ్లాండ్ అంటారండి. ఆధ్యాత్మిక గ్రంథి అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ మనల్ని స్పిరిచువల్‌గా అవేకన్ చేయడానికి, మరి మన హయ్యర్ వరల్డ్స్ నుంచి చక్కగా ఆ కనెక్టివిటీని ఏర్పరచుకోవడానికి, మన ఇంటలెక్ట్ కాస్త ఇంట్యూషన్‌గా డెవలప్ అవ్వడానికి ఈ గ్రంథి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మాస్టర్స్. సో, ఎప్పుడైతే ఈ 2 అవేకన్ అవుతాయో ఆల్ట్రా మేజర్, దీన్ని మౌత్ ఆఫ్ గాడ్ అంటారండి. సో, ఇది ఈ రెండింటిని లింకప్ చేస్తుంది. అలా మన బ్రెయిన్‌లో ఒక ట్రయాంగిల్ ఆఫ్ లైట్ ఫార్మ్ అవుతుందనమాట. సో, దాన్ని మెయిన్‌గా థర్డ్ ఐ అంటారు. ఈ థర్డ్ ఐ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, మనము కలర్స్ చూడడము, విజన్స్ చూడడము, ఎక్కడివో కూడా మనం చూడడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. అయితే ఈ చూడడం అనేది కేవలము ఒకానొక అబిలిటీ మాత్రమేనండి. థర్డ్ ఐకున్న ఒకానొక అబిలిటీ మాత్రమే. థర్డ్ ఐ అంటే కేవలం చూడడం మాత్రమే కాదు. మనకు అద్భుతమైన విజన్స్ కనిపిస్తాయి. మరి ఎంతోమంది మహాయోగులు, ఋషీశ్వరులు మరి మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం కదండీ! వాళ్ళు దూరదృష్టితో చూసి అదంతా గూడా వాల్మీకి ఆయన ముందుగానే మరి రాముని కథ అంతా కూడా ఆయన చూసి రామాయణం రాశారు అని చెప్పేవారు. వీరబ్రహ్మం గారు, నాస్ట్రడామస్, వీళ్ళంతా థర్డ్ ఐ ద్వారానే మరి ఫ్యూచర్‌లో జరగబోయేటివి వాళ్ళు చక్కగా వాళ్ళు ఎన్విజన్ చేసి మరి వాళ్ళ భవిష్యవాణిలాగా మనకందరికీ అందించారు. అండ్ ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. అంటే ఈ భౌతికమైన మరి మన పర్సెప్షన్‌ని దాటి మనము అనుభూతి చెందగలము. మనకు ఈ భౌతికమైన ఈ చెవులకు వినిపించని శబ్దాలు, నాదాలంటారండి. ఇప్పుడు మనం వినేటి శబ్దాలు. మనం ఎప్పుడైతే స్పిరిచువల్‌గా మన అంతరాత్మతో మనం వింటామో అవన్నీ నాదాలుగా ఉంటాయండి. సో, ఆ స్పిరిచువల్ సౌండ్స్ మనం అన్నీ చక్కగా వినడం జరుగుతుంది. మాస్టర్స్ నుంచి చక్కగా మనము హయ్యర్ వరల్డ్ మెసేజెస్ మనము తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే ఇవన్నీ గూడా ఆహ్, యాక్టివేట్ అవ్వడం జరుగుతుందండి. మన థర్డ్ ఐ అనేది చక్కగా యాక్టివేట్ అయినప్పుడు. సో, థర్డ్ ఐ అనేది చాలామంది విజన్స్ కనిపిస్తేనే మాకు యాక్టివేట్ అవుతుంది, యాక్టివేట్ అయ్యింది అని చెప్పేసి అనుకుంటుంటారు కదా! అలా కాదండి. కొంతమంది సెన్స్ చేస్తారు. ఎనర్జీస్‌ని అద్భుతంగా సెన్స్ చేస్తారు. ఇంకొకటి ఏమంటారంటే, ఎప్పుడైతే మనకు థర్డ్ ఐ చక్కగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుందో, మన పర్సెప్షన్ ఆఫ్ ట్రూత్ అంటే ప్రతి ఒక్కదాన్ని అవగాహన చేసుకోవడం మొదలుపెడతాం. ఇంకా అద్భుతంగా ప్రతి ఒక్కరిని, ప్రతి సందర్భాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని గూడా మనము చక్కగా అర్థం చేసుకోవడం అనేది మనకి పాసిబుల్ అవుతుందండి. సో, థర్డ్ ఐ అనేది అందుకే ఈయన గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే ఆయన ఆ థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యిందో, మరి ఆయన చక్కగా తన పాస్ట్ లైఫ్స్ అన్నీ గూడా ఆయన చూసుకోవడం జరిగింది. ఎంతో అద్భుతమైన ఆ జ్ఞానాన్ని ఆయన పొందడం జరిగింది. మరి ప్రస్తుత తక్షణ కర్తవ్యమేమిటి అనేది చక్కగా తెలుసుకొని, మరి ఆయన మరి ఇది దేనికోసమండి ఆయన తన ఆహ్, తన సెర్చ్‌ని స్టార్ట్ చేసింది దుఃఖాన్ని మరి పోగొట్టడం కోసం. అంతటా దుఃఖముంది. అది ఎలా మొదలైంది? ఎలా దాన్ని క్లియర్ చేయొచ్చు అనే దీనికోసమే ఆయన తన స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేశాడు ఆ లైఫ్‌లో.
సో అది ఎలా క్లియర్ చేయాలనే జ్ఞానం ఆయనకి లభించింది. మరి దీన్ని ఎలా అందించాలి, ఎవరెవరికి అందించాలి అనేది కూడా ఆయనకు అర్థమయ్యి ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరికి ఆయన ఈ జ్ఞానాన్ని మరి చక్కగా పంచుతూ వెళ్ళాడండి. అంటే చూడండి, ఆ థర్డ్ ఐ అవేకనింగ్ అనేది ఎలా ఉంటుంది, కేవలము ఒక దృశ్యానికో, ఒక సందర్భానికో, లేదా ఒక ప్రపంచానికో దీనికి సంబంధించే ఉండదండి. మనం ఇప్పుడు సార్ అన్నారు కదా, బాలకృష్ణ సార్, మన స్థాయి పెరిగే కొద్దీ మరి మన కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. మనం మన హయ్యర్ వరల్డ్ మాస్టర్స్‌తో ఆ కనెక్టివిటీ పెరుగుతుంది. ఏ సందర్భంలో ఎలా చేయాలి, మరి ఆ మెసేజెస్ ఎలా మనము కనెక్ట్ అవ్వాలి, దాన్ని చక్కగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ జ్ఞానం అంతా కూడా మనకు చక్కగా మనకి అందివ్వబడుతుందండి. సో ఇదంతా కూడా ఎలా అంటే కేవలము గంటలు గంటలు కూర్చొని సాధన చేస్తే కాదండి. మరి మనం అనుకున్నాం గదా! మన పర్సనాలిటీ అది అద్భుతంగా డెవలప్ అవ్వాలి. అంటే మనము భౌతిక తత్వం నుంచి మరి మనము స్పిరిచ్యువల్‌గా, అంటే ఏవేవైతే ప్రేమ కావచ్చు, ఆ ధైర్యం కావచ్చు, కరుణ కావచ్చు, ఈ లక్షణాలన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటూ మన హార్ట్ ఎప్పుడైతే అద్భుతంగా ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్‌గా మరి ఇవన్నీ కూడా మనం అందుకోవడానికి సాధ్యమవుతుందండి. మరి థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద నాకు చక్కని అవకాశం ఇచ్చినందుకు, మరి నాకు తెలిసింది మీ అందరితో షేర్ చేసుకునే ఆ అవకాశం నాకు కలిగినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అద్భుతంగా పరి మేడంకి ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ థర్డ్ ఐ. మరి ఆ థర్డ్ ఐ గురించి మీరు చాలా విశ్లేషించి చాలా చక్కగా 7 మినిట్స్ లో కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడ టైం బీయింగ్ అన్నది మన ఇండియాలో మాస్టర్స్ 1 డే క్లాసెస్ కూడా చెప్పగలుగుతారు ఈ సబ్జెక్ట్ మీద. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి అసలు థర్డ్ ఐ అంటే ఏమిటి, దీని మీద ఎంత సబ్జెక్ట్ ఉంది అన్నది తెలియాలి అని అంటే ఎసెన్స్ అన్నవి ముందు మనం అందిస్తే, ఓహో! దీని గురించి లోతుగా తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ గ్లోబల్ మాస్టర్స్ కలుగుతుంది అని చెప్పేసని పరి మేడం యొక్క విజనరీ తోటి ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకి మీరొచ్చి, మీ యొక్క నాలెడ్జ్‌ని అందించినందుకు చాలా ఆనందంగా ఉందండి. సో, మనకి ఇంకొక ఇద్దరు మాస్టర్స్ రావాల్సుంది గానీ, వాళ్ళు జర్నీలో ఉండడం వల్ల మనకి రాలేకపోతున్నారని ఇప్పుడే మెసేజొచ్చింది. సో, మాస్టర్స్ మనము కూడా అసలు థర్డ్ ఐ అంటే ఏమిటి? దేన్ని థర్డ్ ఐగా తీసుకెళ్ళవచ్చు, అనుకోవచ్చు, దేన్ని కాదు అన్నది ఇందాల బాలకృష్ణ సార్ కూడా చెప్పారు. దాని మీద నా ఎక్స్‌పీరియన్స్ నేను ప్రాక్టికల్‌గా ఉన్నది కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. మా కోడలు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు, ఆ మదర్ వూంబ్‌లో ఉన్నప్పుడు ఆ బేబీ నాకు కనెక్ట్ అయ్యేదనమాట. బేబీ కనెక్ట్ అయ్యి హాయ్ మామ్ అని చెప్పేసని నన్ను పలకరిస్తూ ఉండేది. ఆ సౌండ్ నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఎక్కడ తను అమెరికాలో ఉండేది. నేనేమోని ఇండియాలో ఉండేదాన్ని. ఇదేంటి ఇలా కనిపిస్తుంది అని చెప్పేసని తన ఫ్యూచర్స్ కూడా నేను చూస్తూ ఉండేదాన్ని. మా కోడలికి ఫోను చేసి ఇలాగా అనిపిస్తుందమ్మా. తను ఫేస్ కూడా నేను ఇలా చూస్తున్నాను అనంటే, తను యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడైతే అమెరికాలో వాళ్ళకి స్కానింగ్ అన్ని మొదటి నుంచే చూపిస్తారు. నిజమే అత్తయ్య అలాగే ఉంది తన ఫేస్ అది కూడానా. మరేంటి హాయ్ మామ్ అంటుంది నన్ను అనంటే, ఇక్కడేమోని అందరూ కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ వెళ్తూ ఉంటే, వాళ్ళని చూసి వుడ్ బి మామ్, హాయ్ వుడ్ బి మామ్ అని పలకరిస్తారు. అది మదర్ వుంబ్‌లో ఉన్న బేబీ క్యాచ్ చేసి మీతోటి అలా పలకరిస్తుందేమో అని చెప్పేసని అందనమాట. సరే అని అలాగా మంత్స్ వెళ్ళిపోతున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ తను ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ ఆండ్రోమిడాలి గెలాక్సీ అని చెప్పేసని తను ఇలాగ బర్త్ తీసుకునే ముందు నాకు కనిపించి చెప్పిందనమాట. చెప్తే నేను వెంటనే మా బాబుకి ఫోను చేసి, "అమ్మ ఈరోజు డెలివరీ అయిపోతుందేమో" అని చెప్పేసనంటే, "కాదు మమ్మీ ఇప్పుడే మేము హాస్పిటల్‌కెళ్ళొచ్చాము. ఇంకొక 2 డేస్ ఆగాలి అని చెప్పేసనన్నారు" అని చెప్పేసనన్నాడు. అంటేనేమని ఏంటి మరి నాకు విజన్ ఇలా వచ్చింది. తనేమోని ఇలా చెప్తున్నాడు అనుకున్నాను. మళ్ళీ వితిన్ 1 అవర్‌లో ఫోను చేసి, "మమ్మీ బై మిస్టేక్ అంట డాక్టర్ మళ్ళీ ఫోను చేశారు మేము ఇంటికొచ్చేసాక. వెంటనే వచ్చి జాయిన్ అయిపోమన్నారు" అని చెప్పేసని చెప్పాడనమాట. సరే అని చెప్పేసని వాళ్ళెళ్లి జాయిన్ అయ్యాక వితిన్ 2 అవర్స్‌లో తనకి నార్మల్ డెలివరీ అయిపోయింది. నాకు ఏ బేబీ అయితే
ఆండ్రోమిడా ఏ గెలాక్సీ నుంచి వస్తున్నానని చెప్పి ఫ్యూచర్స్ తోటి కనిపించిందో, పుట్టిన బేబీ సేమ్ అదే ఫ్యూచర్స్ తోటి బర్త్ తీసుకోవడము, తీసుకున్న వెంటనే నవ్వుతూ పుట్టిందంట. ఎవరైనా పిల్లలు ఏడుస్తూ పుడతారు కదా! కానీ నవ్వుతూ పుడితే ఇక్కడ అమెరికన్ డాక్టర్స్ ఏమని సర్ప్రైజ్ అయ్యారంట. ఏంటి షీ హౌ షీ ఈస్ లాఫింగ్ అని చెప్పేసని ఆ వీడియో కూడా వాళ్ళు నాకు పంపడం జరిగిందనమాట. సో, ఏవైతే థర్డ్ ఐ విజన్స్ అనుకుంటామో వాటిని ఎవరికో మనం షేర్ చేసుకోవసరం లేదు. మనకి మనము క్లారిటీ తెచ్చుకుంటూ మన ఇన్నర్ జర్నీని మరికొంచెం పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ, మన విజన్ పట్ల అంటే క్లారిటీ ఎలా ఉండాలి? మన విజన్ పట్ల క్లారిటీ ఎంత బాగా ఉంటే, మన సంకల్పం కూడా అంత బాగా మనకి సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అంటే అంతా నీలోనే ఉంది అని చెప్పేసని రమణ మహర్షి చెప్పిన ఉద్ధరేద్ ఆత్మానాం కృష్ణుడు చెప్పిన అపో దీపో భవ అని బుద్ధుడు చెప్పిన ఎవ్వరు ఏం చెప్పినా కూడా థర్డ్ ఐ అన్నది మనకి మనము తెలుసుకోవలసినది. దాన్ని ఎంతో అద్భుతంగా ఇందాక బాలకృష్ణ సార్ చెప్పారు. ఇప్పుడు ప్రత్యూష మేడం చెప్పారు. మనకి ఒక్కొక్క ప్రదేశంలోని ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని బట్టి కూడా మన ఆ థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసనే పిరమిడ్స్‌లో ధ్యానం అని చెప్పారు. ఆ పిరమిడ్‌లోకి వెళ్ళే వాళ్ళకి అప్పటి వరకు మాకేం విజన్ రాలేదండి అంటారు. కానీ విజన్ రాలేదు అని చూడకుండా మన లోపల ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మనకి ఏం సిగ్నల్స్ కనిపిస్తున్నాయి అనే నాలెడ్జ్‌ని కూడా మనము తీసుకోగలిగినప్పుడు, మన యొక్క థర్డ్ ఐ యాక్టివేషన్ గురించి మనము ఆ సాధన ద్వారా ఆ కన్సర్న్ గ్లాండ్స్ యాక్టివేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఏదైనా సరే మనల్ని మనం తెలుసుకోవడానికే ప్రతీదీ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. దానికి మనకి పక్క వాళ్ళు చెప్పినది చూసుకొని, ఆహా! అయితే ఇది వస్తేనే ఇలా వస్తేనే థర్డ్ ఐ, ఇలా రాకపోతే కాదు అనుకోకుండా మనకి ఏది అవసరము, ఎంత వరకు నాలెడ్జ్ మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని బట్టే ఆ నాలెడ్జ్ మనకు అందుతుంది అనే ఒక విచక్షణతోటి మనం ఉండగలిగినప్పుడు, మనము ఈ భూమి అనే పాఠశాల మీద ఏవైతే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చామో అన్ని పాఠాలు చక్కగా నేర్చుకోగలుగుతామండి. అప్పుడే ఈ ఆత్మ అనేది ఒక పరబ్రహ్మ స్థితికి వెళ్తుందనమాట. సో, అటువంటి అద్భుతమైనటువంటి పితామహ పత్రిజీ ఎన్నో కాన్సెప్ట్‌ల రూపంలో మనకు అందించారు. అంటే దేహమే దేవాలయం దీంట్లోని మన లోపల ఎన్ని గ్లాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్లాండ్ ఒక్కొక్క దానికి ఎలా ఉపయోగపడుతుంది. దాన్ని సాధన ద్వారానే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం చేసే ఆలోచనలను బట్టి మనల్ని మనం ఎలాగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలము అనే దాని మీద మనకి ఎంతో నాలెడ్జ్ ఇచ్చారండి. సో ఇంకా ఈ థర్డ్ ఐ మీద ఎవరికైనా 1, 2 ఎక్స్‌పీరియన్స్‌లు ఎవరైనా షేర్ చేసుకోదలుచుకున్నా కూడా నిఖిల మేడం 1 ఆర్ 2 పర్సన్స్‌కి మనము ఛాన్స్ ఇద్దామా? యాహ్! మ్యామ్. యాహ్! మ్యామ్. ష్యూర్. ష్యూర్. ఓకే. మాస్టర్స్ ఎవరైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అన్‌మ్యూట్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉన్నా షేర్ చేసుకోవాలన్నా 1 యాహ్! ఆర్ 2 పర్సన్స్‌కి ఇద్దాం టైం. క్వెషన్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి. జయలక్ష్మి గారు అన్‌మ్యూట్ చేసుకోండి. వీలుంటే వీడియో ఆన్ చేసుకోండి. నమస్తే మాస్టర్స్. ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ మెంబర్స్ కి అందరికీ గ్లోబల్ వైజ్ గా నా యొక్క థర్డ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే భాగ్యం ఇచ్చిన యూనివర్స్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు చెప్పినట్లు నేను కూడా ఒక రోజు ధ్యానం చేస్తూ ఉంటే మా బావగారి కోడలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్. ఆ రోజు నైట్ నాకు సేమ్ తను ఎలా అయితే 8 months ప్రెగ్నెన్సీతో ఒక 1 పీస్ ఫ్రాక్ వేసుకొని వాకింగ్ చేస్తూ నైట్ డిన్నర్ అయిన తర్వాత వాక్ చేస్తూ ఉండడం నాకు విజన్ కనపడింది. ఇదేంటి ఒక ప్రెగ్నెంట్ లేడీ నాకు కనపడుతుంది, సేమ్ మా బావగారి కోడలు అనేసి ఆ ఫేస్ కూడా నేను చూసాను క్లారిటీగా, తనే అనుష ఈ పాప బావగారి కోడలు అనేసి. అప్పుడు నేను అది వదిలేసా, అట్లా వచ్చింది విజన్, ఏమోలే ఎట్లా వచ్చిందో ఏమో అని వదిలేశాను. ఆ రోజు నైట్ మా బాబు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి మేము ఉండేది బెంగళూరు మాస్టర్స్. మా బావగారి కొడుకు కూడా బెంగళూరులోనే ఉంటాడు. ఆ బాబు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి ఆ విషయం తెలుసుకొని తను గమ్మునున్నాడు, నేను విజన్ చూసి గమ్మునైపోయా.
నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నాడు, అమ్మ మీకు అన్న రేపు ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్తాడంట అన్నాడు. అప్పుడు నాకు మైండ్ లో అనిపించింది, ఓ ఈ విషయం కావచ్చు, నాకు మెడిటేషన్ లో మాస్టర్స్ ముందే విజన్ ఇచ్చారు, కడుపులో ఉన్న బేబీతో నాకు కనెక్టివిటీ ఉన్నట్టుంది, అందువల్ల తను ఇలా విజన్ నాకు కనపడింది అని అని అనుకుంటున్నాను. నేను ఏదైతే అనుకున్నానో, ఏ మనిషిని అయితే ఎలా చూశానో వాళ్ళు అదే న్యూస్ కన్ఫర్మ్ చేశారు మాస్టర్స్. అది ఒక విషయం. అయితే ఇంకా మిరాకిల్ ఏంటంటే 9 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు ఆ బేబీతో కనెక్టివిటీ, తనకు వామిట్స్ ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటుంటే ఫుడ్ చేసి పెట్టడము, ఈ మన యొక్క మెడిటేషన్ ఈ ఎనర్జీతో తనకి నేను ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం, కనెక్టివిటీ చూడండి. ఇది డే 1 నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా. లాస్ట్ డెలివరీ అయ్యేంత వరకు మా వాళ్ళందరూ ఆమెకు బాబు పుడతాడు మా అమ్మ తనకి గర్ల్ బేబీనే వచ్చేది. వాళ్ళ నానమ్మ భూలోక యాత్ర పెంచుకొని ఉన్నత లోకాలకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ నానమ్మే వస్తుంది, వాళ్ళ గర్ల్ బేబీ ఏమో పుట్టేది అని. నెక్స్ట్ డే మార్నింగ్ డెలివరీ అవుతుందని చెప్పాను. ముందే నాకు విజన్ మాస్టర్స్ ఇచ్చారు. డే 1 నుంచి లాస్ట్ వరకు కూడా బేబీతో కనెక్టివిటీ అంతా బాగా. అంటే నేను చెప్పేది ఏంటంటే మన ధ్యాన సాధన తాడే విజన్ మన స్థితిని బట్టి అంతా బాగా అనేసి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశాన్ని గ్రేట్ ఇచ్చినందుకు. గ్రేట్ గ్రేట్ మాస్టర్, గ్రేట్ మేడం. ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఎన్నో ఉంటూ ఉంటాయి అందరికీ. కాకపోతే ఏంటంటే మనమంతా కూడా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ఇప్పుడు రేపు జరగబోయే MMS ప్రోగ్రామ్ లో కూడా గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది. ఎంతో మంది గ్లోబల్ మాస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఉంటుంది. వాటన్నిటిని మనం ఉపయోగించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ కన్సర్న్ గ్లాండ్స్ కూడా యాక్టివేట్ జరగడం ఉంటుంది. అసలు తీర్థయాత్రలు అంటే తరించడానికి ఆ స్థల యొక్క ప్రదేశంలోని మనము వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు తెలియకుండానే ఆ ఫ్రీక్వెన్సీ తోటి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. కానీ ఈ ధ్యాన పరిచయం కాకముందు అజ్ఞానంతోటి తీర్థయాత్రలు అంటే ఏదో ఒక కుటుంబ యాత్రలు అన్నట్టుగా వెళ్ళటము, ఆ స్థలంలో ధ్యానం చేయకుండా ఏవో పూజలు అవి చేసుకొని మొక్కు తీర్చుకుంటున్నామని ఒక దీంతో వచ్చేస్తూ ఉంటాము. అజ్ఞానంతోటి చేసే దీని వల్ల మన యొక్క ఏవైతే అనుకుంటున్నామో సంకల్పాలు అవి నెరవేరకపోవడంతోటి మళ్ళీ వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటాం. కానీ సరియైన ప్రదేశంలో సరియైన జ్ఞానముతోటి మనము చేసే ధ్యానం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే పత్రిసారు ధ్యాన మహాచక్రాలు అప్పుడు కూడా మధ్య మధ్యలో ధ్యానం చేపిస్తూ, మధ్య మధ్యలో మాస్టర్స్ చేత మాట్లాడిపిస్తూ, ఆ నాలెడ్జ్ కరెక్ట్‌గా మన సెల్స్‌కన్నిటికి కూడా అంది అవి యాక్టివేట్ అయ్యేట్టుగా చేస్తూ ఉండేవారు. మరి అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మళ్ళీ మనకందరికీ MMS ద్వారా బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో అందించబడుతూ ఉంది. సో, అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా అయ్యో! మేము ఈ ఈవెంట్‌లో జాయిన్ అవ్వలేదే, మా వాళ్ళకి చెప్పొచ్చా? చెప్పకూడదా? అనే ఇది కూడా లేకుండా కొత్త వాళ్ళని కూడా అక్కడికి తీసుకొని రావచ్చు. కొత్త వాళ్ళు కూడా అక్కడ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రూప్ మెడిటేషన్‌లో ఉన్న ఇది అంతా కూడా. సో, ఈ యొక్క 4 డేస్ సమయాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిఖిల మేడం. యాహ్! మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎంతో అద్భుతంగా ఈరోజు క్లాసెస్ చాలా బాగుంది. థర్డ్ ఐ గురించి ఎంతో అద్భుతంగా మనం బాలకృష్ణ సార్ నుంచి అలాగే ప్రతీష మేడం నుంచి తెలుసుకున్నాము. మరి ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరన్నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అన్నా, లేదా క్వశ్చన్ ఏదన్నా అడగాలి అని అంటే మనతో మాస్టర్స్ ఉన్నారు. సో యూ కెన్ ఆస్క్. డౌట్స్, క్వశ్చన్స్, ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేసుకోవాలి అనుకున్నా. ఐ థింక్ యా. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రేవతి మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్ యూ. మనం రేపు 9కి అందరం కూడా కలుసుకుందాము. ఇంకా 2 రోజులే ఉన్నాయి. అప్పుడే అయిపోతుందా అని అనిపిస్తుంది. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఇట్ వాజ్ లైక్ ఎ షార్ట్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మళ్ళీ మనం రేపు కలుసుకుందాము. థ్యాంక్ యూ. నమస్తే.